స్టోరీస్ కన్నా డెస్టినీ రిలేటెడ్ లవ్ స్టోరీస్ చాలా స్పెషల్ అనిపిస్తాయి. అట్లాంటి లవ్ స్టోరీ మా ఫ్రెండ్గా ఉంది. వాడు కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసేటాడు. ఇద్దరు ఒకటే బ్రాంచ్, కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ సెక్షన్స్ సపరేట్ ఉండేవి. వీడు డైలీ తన క్లాస్ బయట నుంచి తిరుగుతూ చూస్తూ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేటోడు. అట్లా చూస్తూ కొన్ని రోజులు అయిపోయింది. సడన్గా ఒక రోజు ఏమైందో తెలియదు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ పిల్ల కాలేజ్కి రావడం మానేసింది. మనోడు బాగా ఫీల్ అయిపోయాడు. ఏం చెప్పకుండా సడన్గా ఎందుకు వెళ్ళిపోయిందని బాధపడాడు. డైలీ క్లాస్ బయట నుంచి చూస్తున్న ఆ అమ్మాయి ప్లేస్ ఖాళీగా అనిపించింది. అట్లా చూస్తూ ఒక 1 year అయిపోయింది. ఇంకా వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినాయి. అనుకోకుండా ఎగ్జామ్స్ రోజు ఆ పిల్లది వింది సేమ్ కాలేజ్లో సెంటర్ పడింది. 1 year తర్వాత మళ్ళీ కలిసినారు. ఎందుకు వెళ్ళిపోయినావు కాలేజ్ నుంచి సడన్గా అని అడిగితే, కాలేజ్లో గొడవ అయింది, ఆ రోజు నువ్వు లేవు. వాళ్ళ డాడీ వచ్చి మా అమ్మాయిని డైరెక్ట్ ఎగ్జామ్స్కి పంపిస్తా, కాలేజ్కి పంపను, ఇంటి దగ్గర నుంచి చదివిస్తా అని చెప్పి తీసుకెళ్ళిపోయిందంట. సో ఎగ్జామ్ అయిపోయాక డైలీ వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్ళేటోడు. సో అట్లా 6 ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక లాస్ట్ ఎగ్జామ్ రోజు ఆ పిల్లని వాళ్ళ డాడీ పిక్ చేసుకోవడానికి రాలేదు. అది చూసిన మా ఫ్రెండ్ గారు ఈసారి మిస్ అయితే ఇంకా మొత్తానికి దూరం అయిపోతుంది అనుకొని తన దగ్గరికి వెళ్ళి నేను డ్రాప్ చేస్తారా అని అడిగిండు. బైక్ మీద వెళ్తూ మనోడు మాట్లాడుతూ ఫోన్ నెంబర్ ఇచ్చేసిండు. ఇంకా డైలీ ఫోన్లు మాట్లాడడం, కలవడం, ఇంటి దగ్గరికి వెళ్ళడం ఇట్లా చాలా జరిగినాయి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఈసారి ఇల్లే కాల్ చేసి వెళ్ళిపోయినారు. ఫోన్ చేస్తే కలుస్తలేదు. డైలీ తన ఇంటి దగ్గరికి వెళ్ళి చూసేటోడు, కానీ ఇల్లు లాక్ చేసి ఉండేది. ఈ పిల్ల సడన్గా ఏం చెప్పకుండా చేయకుండా ఎందుకు వెళ్ళిపోతుందని చాలా బాధపడిండు. మనోడు కూడా ఇంకా మర్చిపోదాం అనుకున్నాడు. అట్లా చూస్తూ మళ్ళీ ఇంకో 1 year అయిపోయింది. మనోడు ఒకరోజు టీవీలో బొమ్మలు పెట్టుకొని చూస్తున్నాడు. సడన్గా ఫోన్ రింగ్ అయింది. వీళ్ళిద్దరి రాతేందో తెలియదు, కానీ వీడికి ఫోన్ చేసింది మళ్ళీ ఆ పిల్లనే. మనోడికి అన్నోన్ నెంబర్స్ ఫోన్ లిఫ్ట్ చేసే అలవాటు లేదు, కానీ ఏదో చిన్న ఓప్ ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందేమో అని ఆ ఓప్తో కాల్ లిఫ్ట్ చేసిండు. అండ్ మళ్ళీ కలిసినారు. ఈసారి ఎక్కడికి వెళ్ళిపోయినామమ్మా సడన్గా అని అడిగితే, మా డాడీకి సిటీలో ఉండడం ఇష్టం లేదు, అందుకే ఊరికి తీసుకొచ్చేసిండు, ఇంకా ఇక్కడనే ఉంటున్నామని చెప్పిందంట. ఫోన్ చేద్దామంటే ఇక్కడికి వచ్చిన రోజే ఫోన్ పోయింది, నెంబర్ మర్చిపోయినా అని చెప్పిందంట. ఇప్పుడు ఎట్లొచ్చింది నెంబర్ అని మనోడు అడిగితే, ఆ రోజు బైక్ మీద వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పిన నెంబర్ గుర్తు చేసుకున్నా, కానీ నీ ఫోన్ నెంబర్లో లాస్ట్ నెంబర్ మర్చిపోయినా, అది చేంజ్ చేసి డైల్ చేస్తుంటే ఇప్పుడు తగిలింది నీకు నెంబర్ అని చెప్పింది. ఆ రోజు ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు దూరం అవ్వలేదు. డైలీ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, మెసేజెస్ చేసుకునేవాళ్ళు. మీకు వాళ్ళ నేమ్స్ చెప్పలే కదా, వాడి నేమ్ రాజు, ఆ అమ్మాయి పేరు అనిత, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా వాళ్ళ నేమ్స్ వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకెన్ని రోజులు ఇట్లా ఫోన్లోనే మాట్లాడుకోవడం అని 300 kilometers దూరంలో ఉన్న ఆ అమ్మాయిని చూడడానికి తన ఊరికి వెళ్ళేవాడు. కానీ అంత దూరం ట్రావెల్ చేసి జస్ట్ 1 hour మాత్రమే ఆమెతో టైం స్పెండ్ చేసేటోడు. డార్మెటరీ రూమ్లో స్టే చేసి మళ్ళీ రిటర్న్ అయ్యేటోడు. అప్పుడప్పుడు తను కూడా సిటీకి వచ్చినప్పుడు కలుసుకునేవాళ్ళు. ఇట్లా మంత్లీ 1-2 సార్లు వెళ్ళి కలిసేటోడు. ఆ అమ్మాయికి ఒక అక్క ఉంది. ఈసారి వాడు వచ్చినప్పుడు వాళ్ళ అక్కని పరిచయం చేపిద్దాం అనుకుంది. వీడు ఈసారి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిండు. వెళ్ళినాక ఒక ప్లేస్ పెట్టుకున్నారు బయట కలవడానికి. ఆ అమ్మాయి ఫస్ట్ వాళ్ళ అక్కని ఒకదాన్ని వీడి దగ్గరికి పంపింది వెళ్ళి మాట్లాడమని. వీడేం చేసిండు, తనకు తెలియకుండా ఫస్ట్ నన్ను పంపిండు వాళ్ళ అక్క దగ్గరికి, నేనే రాజు అని చెప్పి మజాక్ చేయడానికి. వాళ్ళ అక్కనేమో నేనే రాజు అనుకొని పరిచయం చేసుకుంటుంది. కొంచెం సేపు అయినాక ఆ అమ్మాయి ఇంకా మా ఫ్రెండ్ గారు ఇద్దరు మా దగ్గరకు వచ్చినారు. కొంచెం సేపు వాళ్ళ అక్కని అట్లనే నమ్మించినాం. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మా ఫ్రెండ్ గారితో క్లోజ్గా ఉంటుంది. అట్లా ఉండడం చూసి కొంచెం సేపు వాళ్ళ అక్కకి అర్థం కాలేదు. వీడు లవ్ చేసిన అబ్బాయి రాజు అయితే వాళ్ళ ఫ్రెండ్తో ఎందుకు క్లోజ్ ఉంటుంది ఈ పిల్ల అని కన్ఫ్యూజ్ అయింది పాపం. ఇంకా ఆ అక్క పాపం చూడలేక ఆ అమ్మాయిని అడిగేసింది, నీకేమైనా పిచ్చావే, నువ్వు రాజుని లవ్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్తో క్లోజ్గా ఉంటున్నావు ఎందుకు అని అన్నది. అప్పుడు ఆ అమ్మాయి, నేను రాజుతోనే కదా క్లోజ్ ఉన్నది, వాళ్ళ ఫ్రెండ్తో ఏడన్నా, అతను రాజు వాళ్ళ ఫ్రెండ్ శ్రవణ్ అని చెప్పింది. వాళ్ళిద్దరిని చూసి మేమిద్దరం నవ్వుకుంటున్నాం. అప్పుడు రియలైజ్ అయింది వాళ్ళకి ఇంకా కావాలని ఇట్లా మజాక్ చేసినామని. తర్వాత చెప్పినాం ఇంకా వీడు లవ్ చేసిన అబ్బాయి రాజు, నేను వాడి ఫ్రెండ్ శ్రవణ్ అని. అట్లా ఆ రోజు వాళ్ళ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళ అక్కని పరిచయం చేసుకున్నాడు. అట్లా ఇంకొన్ని మంత్స్ తర్వాత వాళ్ళ అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్కి వీడిని ఇన్వైట్ చేసినారు వాళ్ళు. ఇంట్లో వాళ్ళకి కొంచెం పరిచయం అవుతాడు కదా అని ఏమని చెప్పి వెళ్ళాలా అని ఆలోచిస్తూ వాళ్ళ అక్కకి కాబోయే హస్బెండ్కి ఫ్రెండ్ లాగా పరిచయం చేసుకొని ఎంగేజ్మెంట్కి వెళ్ళాడు. ఇంకా ఆ రోజు వాళ్ళ అక్క హస్బెండ్కి ఇంకా అమ్మాయి వాళ్ళకి ఫ్రెండ్ లాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొంచెం పరిచయం చేసుకున్నాడు. వాడు ఆ ఊరికి వెళ్ళడం ఏమో కానీ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి వీడు ఎక్కడ పోయిండని అడిగేటోళ్ళు. పోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో నాతో పోతున్నా అని చెప్పేసి వెళ్తాడు. నాకేమో మేనేజ్ చేయలేక దమ్ అవుతుంది. కాన్ఫరెన్స్ కాళ్ళు పెట్టి పక్కపక్కనే ఉన్నట్టు యాక్టింగ్ చేసి దొరికిపోయిన రోజులు చాలా ఉన్నాయి. అట్లా ఇంకా వాళ్ళ అక్క ఎంగేజ్మెంట్ అయిన 3 months తర్వాత మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. ఎట్లయినా ఎంగేజ్మెంట్ అప్పుడు ఫ్యామిలీకి కొంచెం పరిచయం అయింది కదా అని ఈసారి పెళ్ళికి 3 days ప్లాన్ చేసుకుని రమ్మని మా ఫ్రెండ్ గారికి అడిగినారు. ఇంకా మా ఫ్రెండ్ గారు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మిస్ చేసుకోవద్దని వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర అవ్వచ్చు అని వెళ్దామని డిసైడ్ అయ్యాడు. 3 days ఒక్కడే అక్కడ ఉండడం కష్టం కదా, నన్ను ఇంకో ఫ్రెండ్ గారు విశాలని మా ఇద్దరిని తోడు తీసుకొని వెళ్ళాడు. వెళ్లే ముందు విశాల్కి నాకు ఒక చిన్న భయం ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళది రాయలసీమ. ఇన్ని రోజులు అంటే బయట ఒక 1 hour కలిసి వచ్చేటోడు కాబట్టి ఏమనిపించలేదు. ఈసారి డైరెక్ట్ వాళ్ళ ఇంటికే వెళ్దామంటున్నాడు. ఎక్కడ మాకు మర్యాదరం అన్న సినిమా చూపిస్తారేమో అని భయం ఉండేది కొంచెం లోపల. కానీ మా ఫ్రెండ్ రాజునికి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో. ఇంకా మేము వాడిని నమ్ముకొని ఆ 3 days ఏదైతే అది అయింది అనుకొని వెళ్ళినాం. ఇంకా ముందు రోజు వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుంది అనుకొని
డైరెక్ట్ మ్యారేజ్ రోజు వెళ్ళినాం. అక్కడ ఆ అమ్మాయి వాళ్ళ డాడీని ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందికి మమ్మల్ని పరిచయం చేసింది, కాలేజీలో ఫ్రెండ్స్ అని. పెళ్ళైపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఇంకో 1 డే ఉండొచ్చు కదా అని అడిగినారు. సరేలే అనుకొని డామిటరీ రూమ్లో తీసుకొని ఉందామని అనుకున్నాం. కానీ ఆ అమ్మాయి వాళ్ళ డాడీ డైరెక్ట్గా ఫోన్ చేసి, ఏం బాబు మా ఊరికి మా పిల్ల పెళ్ళికి వచ్చి ఎక్కడనో రూమ్ తీసుకొని ఉంటా అంటున్నావు అంట, ఇంటికే రండి బాబు మేము అరేంజ్ చేస్తామని అన్నాడు. పర్లేదు అంకుల్ మేము ముగ్గురం ఉన్నాం, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్తే మీరైతే రండి బాబు చూసుకుంటామని అన్నాడు. సర్లే అనుకొని వాళ్ళ ఇంటికి ధైర్యం చేసుకొని వెళ్ళినాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మాకు మంచిగా ఒక పెంట్ హౌస్ ఇచ్చేసినారు. అట్లా వాళ్ళ ఇంటికి వెళ్ళిన కొంచెం సేపు తర్వాత మా ఫ్రెండ్ గారు ఇంకా అమ్మాయి కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. ఇంకా నేను మా ఫ్రెండ్ విశాల్ గారు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని టెంట్ కింద చైర్లు వేసుకొని కూర్చున్నాం. అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ బాబాయో మామనో ఎవరో మా దగ్గరకు వచ్చి, ఏం బాబు తిన్నారా? తిన్నాం అంకుల్ ఇందాక పెళ్లిలో. మీరు మా అమ్మాయి అనితకి ఎట్లా ఫ్రెండ్స్ అయినారు బాబు అని అడిగాడు. దానికి మా ఫ్రెండ్ గాడు, ఇంటి దగ్గర అంకుల్ అని అన్నాడు. నేనేమో కాలేజ్లో అంకుల్ అని అన్నా. ఒకటేసారి ఇద్దరం అనేవారికి ఆ అంకుల్ కన్ఫ్యూజ్ అయ్యాడు. మేము మళ్ళీ మేమే కాలేజీలో ఫ్రెండ్స్ అంకుల్, కానీ ఇంటి దగ్గరనే ఉండేవాళ్ళం అని చెప్పి మేనేజ్ చేసినాం. ఆ అంకుల్ మమ్మల్ని కూర్చోబెట్టి అన్ని అడుగుతూనే ఉన్నాడు. వీడేమో అమ్మాయితో టైం స్పెండ్ చేస్తున్నాడు. మేమేమో ఆ అంకుల్ అడిగే క్వశ్చన్స్కి మేము కన్ఫ్యూజ్ అవుతూ ఆ అంకుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఆన్సర్స్ ఇస్తూ ఉన్నాం. ఇంకా లాస్ట్కి ఆ అంకుల్కి ఎవరో పిలుస్తున్నారని చెప్పి పంపించేసి మేము అక్కడి నుంచి ఎస్కేప్ అయినాం. ఆ తర్వాత ఇంకా రాత్రి భరత్, నెక్స్ట్ డే పూజలు, టైంపాస్ ముచ్చట్లు. వాళ్ళ ఇంట్లో మా ముగ్గురిని కూర్చోబెట్టి ప్లేట్ నిండా అన్నం పెట్టి స్పైసీ అండ్ టేస్టీ వంటలు తినిపించినారు. ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ. తినేటప్పుడు అనిపించింది, వచ్చే ముందు ఎన్నెన్నో అనుకున్నాం, రాయలసీమ కత్తులు భయాలు తేడా వస్తే ఏదైనా చేస్తారేమో అని. కానీ ఇక్కడికి వచ్చినాక వీళ్ళ మర్యాదలు, వీళ్ళు పెట్టిన ఫుడ్, వీళ్ళు మమ్మల్ని చూసుకున్న విధానం చూసి మా ఒపీనియన్ అంతా మారిపోయింది. ఇక్కడ ఇంత మంచిగా చూసుకుంటారా అనిపించింది. ఇంకెంత మంచిగా చూసుకున్నా ఎక్కువ డేస్ ఉంటే బాగుండదు కదా అని అక్కడ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్ని చూసుకొని మళ్ళీ సిటీకి రిటర్న్ అయిపోయినాం. వాళ్ళ అక్క మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది. ఒక 2 years తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసినారు. ఆ అమ్మాయికి వాళ్ళ గురించి ఇంట్లో చెప్పడానికి తనకి ప్రాబ్లం లేదు, కానీ చేద్దాం అనుకున్న ప్రతిసారి మా ఫ్రెండ్ గారు ఇప్పుడే వద్దు ఇంకా టైం ఉంది కదా అనేవాడు. ఇంకా తను ఏదో ఒకటి చెప్తూ మ్యాచెస్ క్యాన్సిల్ చేస్తూ వచ్చేది. అట్లా ఒక 1 year అయ్యింది. ఎన్ని మ్యాచెస్ వస్తున్నా క్యాన్సిల్ చేస్తూ వచ్చింది. వాళ్ళ డాడీ తనతో అడిగాడు, ఎవరైనా ఉంటే చెప్పమ్మా మాట్లాడదామని. కానీ మా ఫ్రెండ్ గారు ఇంకా ఇప్పుడే చెప్పకు వద్దు, ఇంకో 1 year ఆగుదాం అన్నందుకు ఆ అమ్మాయి ఏం చెప్పలేకపోయింది. ఈసారి వాళ్ళ డాడీ ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ తీసుకొని వచ్చాడు. అన్ని విషయాల్లో వాళ్ళకి మ్యాచ్ అవుతున్నారని ఎట్లయినా ఫిక్స్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈసారి ఎట్లయినా ఫిక్స్ చేస్తాడో, ఇంకా నేను మేనేజ్ చేయలేను అని మా ఫ్రెండ్ అంతా చెప్పింది. ఎందుకు ఇంట్లో చెప్పొద్దు అంటున్నావు, ఎప్పటికైనా చెప్పేదే కదా, నీకు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా అని అడిగిందంట. ఇక్కడ వీడి ప్రాబ్లం ఏంటిదంటే ఒక 2 years టైం తీసుకొని అన్ని సెటిల్ చేసుకొని తర్వాత వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో చెప్దామని అనుకున్నాడు. ఇప్పుడే పెళ్లి చేసుకుంటే నువ్వు ఇక్కడికి వచ్చాక నేను ఎట్లా చూసుకుంటాను అనే భయం నాకుంది. ఒక 2 years ఆగితే అన్ని సెట్ చేసుకొని తర్వాత నేను హ్యాపీగా చూసుకోవచ్చు అని ఆగుదామని అన్నాడు. కానీ ఆ అమ్మాయికి ఇంట్లో సిచ్యువేషన్ టైట్ అయ్యే వరకు ఒక మాట ఇచ్చేయండి, నీకు ఇంట్లో ఎక్కువ ప్రెషర్ అనిపిస్తే చెప్పేసేయి, కావాలంటే నేను వచ్చి మాట్లాడతాను అన్నాడు. ఇంకా తన ఇంట్లో ఆ మ్యాచ్ ఫిక్స్ చేస్తున్నారని ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ అక్క ఇద్దరు కలిసి వాళ్ళ డాడీతో వీళ్ళ స్టోరీ గురించి చెప్పేసినారు. ఫస్ట్ కొంచెం సీరియస్ అయినా తర్వాత మెల్లగా అన్ని ఆలోచించి ఎంగేజ్మెంట్ అప్పుడు పెళ్ళప్పుడు మా ఫ్రెండ్ గారు ఎట్లా ఉన్నాడో ఆలోచించుకొని మంచోడేలే అనుకొని కొంచెం కన్విన్స్ అయ్యాడు. ఒకసారి వచ్చి కలవమని మాట్లాడమని వాళ్ళ డాడీ అడిగాడు. వీడు ఆ అమ్మాయికి ఇంట్లో చెప్తే వచ్చి మాట్లాడతా అని మాట ఇచ్చిండు కాబట్టి ఒక మంచి రోజు చూసుకొని ఒక్కడే వెళ్ళి కలిసి వీడి గురించి మొత్తం వాళ్ళ మామకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళ అమ్మాయిని మంచిగా చూసుకుంటా అని ధైర్యంగా మాటిచ్చాడు. వాళ్ళ డాడీకి మా అల్లుడు అనిపించుకున్నాడు. కానీ ఒక 2 years ఆగుదామని అడిగాడు. దీనికి ఆ అమ్మాయి వాళ్ళ డాడీ ఒప్పుకోలేదు. కావాలంటే ఎంగేజ్మెంట్ చేసుకోండి, పెళ్ళి ఎప్పుడైనా చేసుకోండి తర్వాత అని అన్నాడు. ఫస్ట్ నేను ఇంట్లో చెప్పాలి అంకుల్, చెప్పిన తర్వాత ఆలోచిద్దామని అన్నాడు. చెప్పే బాబు మరి ఇక్కడ ఎట్లయినా తెలిసింది కదా, ఇంకా మీ ఇంట్లో కూడా చెప్పేసి మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏం చేస్తారా అని అన్నాడు. నాకు ఎప్పుడే ఇంకా ఇంట్లో ఏం చూడట్లేరు అంకుల్, వాళ్ళు నేను చెప్తే ఒప్పుకుంటారు, ఏం ప్రాబ్లం లేదు నా సైడ్ నుంచి అని మాట ఇచ్చాడు. సరే ఒక 1 yearలో చేసుకోండి బాబు అని అన్నాడు. ప్రజెంట్ అయితే టాపిక్ స్కిప్ చేద్దామని సరే అంకుల్ అన్నాడు. ఇంకా అంకుల్ ఏంటి బాబు మామయ్య అని పిలువ, ఏం కాదులే అని అన్నాడు. దానికి మా ఫ్రెండ్ గారు చిన్నగా నవ్వి సరే అని చెప్పి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాడు. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసినప్పటి నుంచి వాడికి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పమని అడగడం స్టార్ట్ చేసినారు.
కొన్ని మంత్స్ తర్వాత మా ఫ్రెండ్ గారు కూడా ఒక మంచి టైం చూసుకొని వాళ్ళ చెల్లి హెల్ప్ తీసుకొని ఇంట్లో చెప్పేసాడు. అట్లా ఇంకా వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చి మాట్లాడుకొని ఇద్దరి ఫ్యామిలీస్లో హ్యాపీగా వీళ్ళిద్దరిని ఫిక్స్ చేసుకొని మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ వీడు మాత్రం కనీసం 1 year అయినా టైం కావాలని అడగడం మాత్రం ఆపలేడు. అప్పటివరకు ఎట్లా మేనేజ్ చేస్తావరా అని అడిగితే, మమ్మీ ఇంకా మా ఫ్రెండ్ శ్రవణ్ గారు ఉన్నాడు కదా, వాడి పెళ్ళి అయిపోయాక చేసుకుంటాలే అని వాడు వాళ్ళ ఇంట్లో చెప్పడం, నేను వాడి పేరు చెప్పి వాడి పెళ్ళి అయిపోయాక చేసుకుంటాలే అని నేను మా ఇంట్లో చెప్పడం, ఇట్లా ఎన్నో మంత్స్ స్కిప్ చేస్తూ వచ్చిన ఇద్దరం. ఇంకా ఇప్పటివరకు అయితే ఫ్యామిలీస్ వారికి మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా వాడి ఎంగేజ్మెంట్ మ్యారేజ్ వారికి వెళ్ళలేరు. వాడు ఎంత మేనేజ్ చేసుకుంటూ వచ్చినా ఇంకో 1 yearలో వాడి ఎంగేజ్మెంట్ పెళ్ళి అయిపోతుంది. వీడాగినా అమ్మాయి సైడ్ వాళ్ళాగారు కాబట్టి నా పెళ్ళి అయిపోయాక చేసుకుంటా అని వాడు స్కిప్ చేద్దాం అనుకున్నా వాడిది లవ్ మ్యారేజ్ కాబట్టి ఎక్కువ డేస్ సింగిల్గా ఉండలేడు. మనకి టెన్షన్ ఫ్రీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది వీళ్ళ కథ ఇప్పటివరకు. ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చెప్పి మిమ్మల్ని లవ్ మీద ఊపు లేకుండా చేయడం నాకు ఇష్టం లేదు.